విద్యారంగానికి లో బడ్జెట్ అంటే విద్యాన్ని నిర్వీర్యం చేయడమేనన్నారు పీడీఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు పి సాయి కుమార్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.31% మాత్రమే నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. నశించాలి విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. నశించాలి విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. సిగ్గు విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం సిగ్గు విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం కేటాయించాలి. విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలి. విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలి. విద్యారంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. విద్యారంగం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. కేటాయించాలి. విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ కేటాయించింది. అంటే ఈ బడ్జెట్ కనీసం అరకొర బడ్జెట్ను పెట్టి ఈరోజు విద్యారంగాన్ని మేము రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం, ప్రభుత్వ విద్యారంగాన్ని సమస్యల సుడిగుండంలో లేకుండా అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యారంగానికి అతి తక్కువ బడ్జెట్ను పెట్టి విద్యారంగాన్ని ఎట్లా అభివృద్ధి వైపు నడిపిస్తారని ఈరోజు విద్యార్థులుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. విద్యారంగానికి 30% నిధులు పెట్టకుండా కనీసం 7%, 31% కేటాయించడం అనేది ఇది ఎంతవరకు కరెక్టు, ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనేది ఈరోజు విద్యార్థులు మేము విద్యార్థి సంఘాలుగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో విద్యారంగం మొత్తం కూడా విద్యార్థులకు అకాడమిక్ ఇయర్లోనే గత సమస్యల సుడిగుండంలో ఈరోజు విద్యార్థులకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులకు న్యాయం చేయాలంటే లేదా విద్యారంగాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే లేదా పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను విద్యార్థులకు అందజేయాలని అంటే కనీసం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని కుదించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి పీడీఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాంటి ఆలోచన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ ప్రగతిశీల విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సలీం, నాయకులు మహేష్, సురేష్, విఠల్, పాల్, లక్ష్మణ్, మోహన్, అనురాధ, రేణుక, నందిని, గీత, భూమిక, భవానీ, దీప, చరణ్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.